హలో అండి. అందరికీ నమస్తే. రీసెంట్‌గా భద్రాచలం వెళ్ళిన షార్ట్ పెట్టాను కదండీ! దానికి కంటిన్యూషన్ ఉంటాయి. ఇప్పుడొచ్చే షార్ట్స్ అన్నీ. ఆ రోజు మార్నింగ్ 5 కల్లా బస్ స్టాండ్‌లో దిగిపోయామండి. మనకు బస్ స్టాండ్ నుంచి గుడి దగ్గరికి రూ. 20 ఆటోకి తీసుకుంటారు మనిషికి. అక్కడి నుంచి దేవస్థానం రూముల కోసం వెళ్తే అది ఓన్లీ ఆన్‌లైనే అండి. ఆఫ్‌లైన్ లేవన్నారు. ఇంక చేసేదేం లేక అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి స్కూటీల మీద వస్తారనమాట. ఫ్రెష్ అవ్వడానికి రూములున్నాయి. మనిషికి 150 అని చెప్పి హాట్ వాటర్‌తో పాటు. ఇంక అవి ఆ రూమ్ తీసుకొని ఆ రూమ్‌లో ఫ్రెష్ అయిపోయామండి. వాళ్ళు మనం ఫ్రెష్ అయ్యేదాకా మనల్ని టైమ్ లిమిట్ అంటూ ఏముండదు. మనం ఫ్రెష్ అయ్యి మన రూమ్ బయటకొచ్చేదాకా మనల్ని ఏమి అడగరు. ఇవేమో మన గార్డెన్‌లో పూలండి, కాగడాలు, కనకాంబరాలు కలిపి కట్టి తీసుకెళ్ళాను పెట్టుకుందామని. ఇంకా రూమ్‌లో అలాగ మేము ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా సదిరేసుకున్నాం. లగేజ్ మనకి గుడికి ఎంటర్ అయ్యే దగ్గర క్లాక్ రూమ్ అంటే క్లాక్ రూమ్ అంటే అది రూమ్ ఏం కాదు. చెప్పుల స్టాండ్‌లు ఉంటాయి గదా! అక్కడ ఆమెకిస్తే బ్యాగ్‌కి 10 పెద్ద బ్యాగ్, చిన్న బ్యాగ్ సైజులను బట్టి ఆవిడ దగ్గర పెట్టుకుంటది. మేమేం చేసామంటే ఈ కొబ్బరికాయలోళ్ళ దగ్గర కొబ్బరికాయ కొంటాం కదా! కొబ్బరికాయ ఒక్కటే కొనండి. కొబ్బరికాయ తప్ప ఏం కొనకండి. ఆళ్ళు మరీ చాలా ఎక్కువ రేట్ చెప్పేస్తున్నారు. మనకు రూ. 10 ప్యాకెట్‌ని వాళ్ళు రూ. 100కి 3 కింద అమ్ముతున్నారు. అవేం తీసుకోమాకండి. ఒక కొబ్బరికాయ ఒకటి తీసుకొని దర్శనం అయ్యి వచ్చేదాకా లగేజ్ వాళ్ళ దగ్గర పెట్టేసారంటే వాళ్ళు చూసుకుంటారు కొబ్బరికాయ కొన్నందుకు. ఇదిగోండి ఇదంతా బయట వెదరు. 7:30 అయిందండి అప్పుడు టైము. మేము మార్నింగ్ ఫస్ట్ దర్శనానికి రెడీ అయిపోయాము. ఫస్ట్ దర్శనం 8:30కి మొదలు పెడతారంట. ఇదిగోండి ఇదంతా కూడా మెట్ల మార్గం. మెట్లెక్కి పైకెళ్ళడం. లేదు ఎక్కలేమంటే ఈ సెల్ ఫోన్‌లు ఇచ్చే దాని పక్కన లిఫ్ట్ ఉంటదండి. లిఫ్ట్‌లో ఎళ్ళిపోవచ్చు. అక్కడేమో దీపారాధన స్థలం ఉంది. ఇక్కడంతా గూడా గోశాలండి. మార్నింగ్ గదా! శుభ్రం జేస్తున్నారు గోశాల. మీరు గోదావరిలో స్నానం చేయాలనుకుంటే గుడి దగ్గర నుంచి అర కిలోమీటరేనండి. ఎక్కి దిగాలి మెట్లు. చాలా మెట్లుంటాయి. మీరు అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలన్నా గూడా బట్టలు మార్చుకోవడానికి రూమ్‌లయితే ఉన్నాయి. ఇలాగ మేము ఇక్కడి నుంచి దర్శనానికెళ్ళిపోయామండి. మనకి రైట్ సైడ్‌లో ఇదిగోండి వాల్మీకి మహర్షి విగ్రహం ఉంది చూడండి.